ఏమండి నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, అదే ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నిని. తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసాను. ఇవి డ్రై ఆనియన్స్ అన్నట్టు, బాగా డ్రైగా వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను, దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా? దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను. ఓకేనా? ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఇప్పుడు దీనిపైన ఈ రైస్లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం గీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి దీంట్లో. ఓకేనా? వాటర్లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవ్వక్కర్లేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా, అందుకన్నమాట. ఓకే, ఇప్పుడు డ్రై ఆనియన్స్. ఇది మనం కుంకుమ పువ్వు అంటాము, మీరు సాప్రేనా ఏదో అంటారు కదా, అదే అది. ఇది నెయ్యి అన్నమాట. ఎస్, ఇది నిమ్మరసం. ఇది నిమ్మరసం చాలా తక్కువ మంది వేస్తారు, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ రసం వేసి. ఓకే, ఇంతేనండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం మంచిగా దగ్గర పెట్టాను. దీన్ని స్టవ్ మీద పెట్టి మూత వేసేసి ఇది దమ్ము పెట్టేసి ఒక 25 మినిట్స్ ఇట్లానే వదిలేయాలి. వదిలేస్తే అన్నం అట్లా చందమామలాగా అట్లా అట్లా వంగి వస్తుంది అనమాట. టేస్ట్ మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఇది కొంచెం ఓకేనా. ఇవి మెంతులు. ఓకేనా, కొంచెం ఇది మెంతు పొడి. అన్ని డబ్బాల కంటే ఇది మాత్రం చాలా చిన్నది. ఓకే, దానికి కూడా తక్కువ వేస్తున్నాను ఒక డబ్బాకి. ఆవు పిండి, నాకు ఏమంటారు గ్రేవీ, గుజ్జు చాలా ఇష్టం. బ్రాహ్మణులు అందరూనేమో పిండి అంటారు కదా, మనం ఓటా అంటాం. సో సంథింగ్ అది ఎక్కువ కావాలి నాకు, అందుకని నేను కొంచెం ఆవు పిండి, ఉప్పు, కారం. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను, అందుకని కొంచెం కారం ఇది 2 ఈవెన్గా వేస్తున్నాను. ఓకే, మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. ఓకేనా. ఇది నువ్వుల నూనె, నేను గానుగ నుంచి తెప్పిస్తాను ఫ్రెష్గా ఆడిచ్చి. ఇది నువ్వుల నూనె. ఇదేమో ఎల్లుల్లిపాయ గుజ్జు, కొంచెం నాకు ఇలా వేయడం ఇష్టం. చెప్పాను కదా పోయినసారి మా అక్క వాళ్ళు రాజులు అలా వేస్తున్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నానని. అది తర్వాత ఒలిచింది ఎల్లుల్లిపాయలు. మా ఇంట్లో వాళ్ళకి ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టం, అందుకని కొంచెం ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను. మీకు కావాల్సినంత వేసుకోండి. ఇవి వలని. పచ్చడి నిల్వ ఉన్నప్పుడు దీంట్లో ఆయిల్ స్టోరేజ్ అవుతుంది అనమాట, అందుకని ఇవి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా వేయాలి. నిల్వ ఉంటుంది పచ్చడి. బాబా నోట్లో అప్పుడే నీళ్ళు ఊరిపోతున్నాయి నాకు. ఇప్పుడు నూనె వేయకుండా వీటన్నిటిని మంచిగా ముక్కకు పట్టేటట్టు కలిపేయాలి.
దీన్ని ఎత్తిపోయగలుగుతావా? సో నేను ఈ ఒక్క డబ్బాకి కేజీన్నర 2 కేజీలు నూనె పోస్తానండి. అంటే కొంచెం థ్యాంక్ యూ. ఈ గిన్నె కేజీన్నర పడుతుంది, ఇందాకే కొలిసాను. సో ఇది కేజీన్నర అనమాట. ఇప్పుడు కేజీన్నర వేస్తున్నాను. ఇది కొత్తపల్లి కొబ్బరి, అంటే 5 రోజులు కాదు 9 రోజుల తర్వాత కలపాలి దీన్ని. అందుకని ఇప్పుడు 1.5 వేస్తున్నాను. కలిపే రోజులు ఒక హాఫ్ వేస్తాను. అంటే ఒకదానికి ఈ ముక్కలకి 2 కేజీల నూనె పట్టేస్తుంది, అంటే నా లెక్క ప్రకారం. కొంతమంది నూనె తక్కువ వేసుకున్నా కూడా ఓకే, కానీ నూనె ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అది సో ఇంతేనండి. దీన్ని చక్కగా డబ్బాలోకి ఎత్తేసి 9వ రోజున తీసి కలిపేసి తినేయడమే. థ్యాంక్ యూ. చాలా మంది ఎప్పుడు నా వీడియో చూసి అక్క నీ వీడియో చూసి పచ్చడి పెట్టాము చాలా బాగుంది అంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అక్క ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మాత్రం బ్లెస్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? థ్యాంక్ యూ. చూసారా, వేడి అన్నం ఇప్పుడే వండించాను. సో ప్లాస్టిక్ లో వేడి అన్నం తినకూడదు, ఇవన్నీ ఇక్కడ రూల్స్ వర్తించవండి. ఇది పచ్చడిలానే ఎంజాయ్ చేయండి, ఓకేనా? సో వేడి అన్నంలో ఇట్లా వేసుకొని ఆహా భలే స్మెల్ వస్తుంది. ఫస్ట్ ముద్ద మీకు బాగుంది. భలే ఉంది. పచ్చి వాసనతో ఉప్పుగా లైట్ పుల్లగా భలే ఉంది.